దేవుని నమ్ముకున్నావు, బాప్తిజమం తీసుకున్నావు, క్రీస్తుని వెంబడిస్తున్నావు. నీ యొక్క జీవిత విధానాన్ని చూసి అనేకులు ఆయన వైపు తిరుగునట్లుగా, ఆయనను వెంబడించినట్లుగా, నిజదేవుడకు యేసును గుర్తించినట్లుగా ఆ స్థాయి భక్తి చేయడానికి మీరు పూనుకోవాలి. లేదా మిమ్మల్ని చూసి, మీ భక్తిని చూసి, మీ ప్రవర్తనను చూసి ఆ క్రైస్తవులే త్రాగుతారు, ఆ క్రైస్తవులే తిరుగుతారు, ఆ క్రైస్తవులే సినిమాలకు పోతారు, ఆ క్రైస్తవులే లోకానుసారంగా బ్రతుకుతారు, ఇక మనం పెద్దగా మారాల్సింది ఏమీ లేదు ఇక్కడ అని ఎవరూ కూడా యేసయ్యకు దూరం అవ్వడానికి వీల్లేదు. దేవుని నమ్ముకున్న నువ్వు పై వేషధారిగా ఉండకూడదు. అంతఃకరణ శుద్ధి ఉండాలి. పై వేషం మానే. తెల్లటి వస్త్రాలు, చేతిలో బైబిల్, బలిపీఠాల మీదకి ఎక్కి పాటలు, సాక్ష్యాలు కాదు. క్రైస్తవ జీవితం అంటే సమర్పణ కలిగి దేవుని కొరకు, ఆయన రాజ్యము కొరకు, ఆయన సన్నిధిలో అనేకుల క్షేమం కొరకు నిన్ను నువ్వు ప్రభుకి ప్రాణార్పణముగా ప్రతిష్ఠించుకొని నువ్వు చేసే భక్తి ద్వారా అన్యజనులను ప్రభు వైపు ఆకర్షించగలగాలి. పై రూపం, పై వేషం, పై అలంకరణ, పై ప్రార్థన, మోసపూరితమైన జీవితం మనకొద్దు. దేవుడు మెచ్చడు.